ధీరజ్ అయితే పడుకొని లేచిన వెంటనే ప్రేమ అయితే ఆ చుట్టుపక్కల కత్తి, గొడ్లి అవన్నీ అయితే పెడుతూ ఉంటుంది. ఇదేంటి మారణాయుధాలన్నీ ఇక్కడే పెట్టేసింది అని చెప్పేసి, ఏంటి అలా చూస్తున్నావు? ఈ మారణాయుధాలు ఏంటి నా దగ్గర పెట్టావు అని అనేసరికి, నువ్వు రాత్రి ఏడ్ చేసావురా అని చెప్పేసి అంటూ తన మీద కోపం చూపిస్తూ ఉంటుంది. అలా కోపం చూపించగానే ఏమైంది ఆగస్టు ఫస్ట్ అని అనేసరికి, ఏమైందా రాత్రి నువ్వు తాగిసి వచ్చి ఏం చేసావురా? నువ్వే పెద్ద ప్రవరాక్యుల్లా ఫీల్ అయిపోయి నువ్వు చేసిన ఘనకార్యం గురించి అడగడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అలా ప్రేమ అలాగే అడిగేసరికి ఆపు ఆపు అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటాడు ధీరజ్. అలా భయపడేసరికి, నేను రాత్రి ఏం చేశాను అని చెప్పేసి అనేసరికి, ఏం చేసావా? నువ్వు నా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టిన బీభత్సం గురించి అని అనేసరికి అని ప్రేమ అనేసరికి, ఏంటి నేను నీకు ముద్దు పెట్టానా? ఆగు నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి అని చెప్పేసి అనేసరికి, నీకు గుర్తులేదురా, ఒకసారి గుర్తు తెచ్చుకో అని గట్టిగా అంటూ ఉంటుంది. ఏంటి అని అనేసరికి, అవును నువ్వు చేసిన ఘనకార్యం గురించి గుర్తు తెచ్చుకో, ఏం చేస్తావో నీకు అసలు అర్థమవుతుందా అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. ఆగు నన్ను చంపేస్తావా ఏంటా అని అనేసరికి, గుర్తు తెచ్చుకున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. గుర్తు తెచ్చుకునే ఛాన్స్ నాకు ఇస్తున్నావా అని చెప్పేసి అంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమకు ముద్దు పెట్టిన విషయం అయితే గుర్తొస్తూ ఉంటుంది. అలా గుర్తొచ్చేసరికి, గుర్తొచ్చింది అని అనేసరికి, గుర్తొచ్చిందా అని చెప్పేసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. గుర్తొచ్చింది, నేనేంటి దీనికి ముద్దు పెట్టేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అని చెప్పేసి ప్రేమ వైపు అయితే కొంచెం దినిగా చూసేసరికి, ప్రేమ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ధీరజ్ పై.